మరి వరి పండించినటువంటి రైతుకు ఈరోజు వరి చేను కోసి ఈరోజు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఒడ్లు వాళ్ళు కింద పోసుకొని మరి అదేవిధంగా ఒక 20% నష్టం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కాలం అనుకూలించినంత మాత్రాన వాళ్ళు ఈరోజు వరి కోసుకొని ఆ యొక్క వడ్లు ఎండబోసుకోవడానికి ఈరోజు వాళ్లకు షెల్టర్లు లేకపోవడం మరి చాలా దీనమైనటువంటి పరిస్థితి. దాన్ని ప్రభుత్వం గుర్తిస్తలేదు, ప్రజాప్రతినిధులు గుర్తిస్తలేదు. వాళ్ళ యొక్క విలాసవంతమైన జీతాలకు, వాళ్ళ యొక్క పెట్టుబడిదారి వ్యవస్థకు, వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు కాంట్రాక్టర్ల పేరుతోటి వేల కోట్ల ఆస్తులు వాళ్ళు సంపాదించుకోనికే ప్రభుత్వ ఖజానా లూటి పెడుతూ సంపాదించుకోనిక వాళ్ళ దగ్గర డబ్బు వాళ్ళకు వస్తుంది. కానీ మరి ఈరోజు రైతు పండించినటువంటి పంటలకు ప్రతి గ్రామంలో ఒక షెల్టర్ ఏర్పాటు చేద్దాము, ఆ షెల్టర్ల మరి ఈ యొక్క రైతులకు ఒక ఎకరం లోపల షెల్టర్లు ఏర్పాటు చేసి ఈ రైతులకు మరి అన్ని సౌకర్యాలు కల్పించినట్టయితే వాళ్ళు పండించినటువంటి పంటల ఆ 20% కూడా నష్టం రాకుంటుంటుంది. ఎందుకంటే ఈరోజు ఎకరాకు 70 నుంచి 80 వేల ఖర్చు వస్తుంది. కనీసం వారు పండించినటువంటి పంటకు ఎకరాకు ₹1,00,000 ఆదాయం ₹1,00,000 పెట్టుబడి రాకపోవడం చాలా ఈరోజు దుర్వినియోగమైనటువంటి పరిస్థితి. మరి దాన్ని ప్రభుత్వాలు ఎందుకు గుర్తిస్తలేవు? వాళ్ళకు రోడ్ల మీద